నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం రాజధాని భూ సమీకరణ ప్రక్రియకు ఊపు తెచ్చింది. నిన్న మొన్నటిదాకా అమరావతి రాజధానిగా ఉంటుందో లేదో అనే సందిగ్ధంలో రైతులున్నారు. చట్టబద్ధతతో ఆ సందిగ్ధత తీరిపోవడంతో రాజధాని ల్యాండ్ పూలింగ్ రెండో దశకు భూములు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. నిన్నటిదాకా మొదటి దశ భూములను అభివృద్ధి చేసిన తర్వాతే మళ్లీ భూములు అడగాలని రైతులు అడ్డు తిరిగారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. రాజధాని కోసం మొదటి దశలో 34,000 ఎకరాల దాకా సమీకరించారు. రెండో దశలో మొదటి విడత 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. రెండో దశ భూ సమీకరణలో మొదటి రోజే పేదపరిమి రైతులు 1000 ఎకరాలు పైగా భూములను CRDAకు అప్పగించారు. వీటితో పాటు మరో 43 గ్రామాల్లోనూ రెండో దశలో భూ సమీకరణ చేస్తారు. రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్ట్, ఇతర మౌలిక సదుపాయాల కోసం రెండో దశలో భూ సమీకరణ చేస్తున్నారు. అమరావతికి చట్టబద్ధతతో రాజధాని నిర్మాణం మరింత ఊపందుకుంటుందని రైతులు ఆశిస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.